వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో 20 లక్షల మంది మృతి. సిఎస్ఐఎస్ తన నివేదిక వెల్లడి. కూటమి పాలనలో ఆటవిక రాజ్యం. మాజీ సీఎం వైఎస్ జగన్. మన సంకల్పం వికసిత భారత్. దేశంలో సంస్కరణల ఎక్స్ప్రెస్ వేగం ఆగదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఉక్రెయిన్ పై దురాక్రమణ జెండా ఎగురవేసి రష్యా యుద్ధం మొదలుపెట్టాక 2 దేశాల్లో మొత్తంగా 20 లక్షల మంది చనిపోయారని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఉక్రెయిన్ ప్రతిదాడిలో రష్యాలో కనీసం 12 లక్షల మంది చనిపోయారు. చనిపోయిన వారిలో 3,25,000 మంది సైనికులు ఉన్నారు. తక్కువ సైన్యంతో రష్యాతో పోరాడిన ఉక్రెయిన్ బలగాల్లో 1,40,000 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడడం, జాడ తెలియకుండా పోవడం, శత్రుదేశ సైన్యానికి చిక్కి బందీలుగా రష్యాకు బలవంతంగా తరలిపోయిన కేటగిరీలో 6 లక్షల మంది ఉన్నారు. కొద్దిపాటి భూభాగం, విలువైన ఖనిజ నిల్వలపై ఆధిపత్యం పొందే క్రమంలో రష్యా భారీ మూల్యం చెల్లించుకుంటోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా వంటి అగ్రరాజ్యం ఇంతటి ప్రాణ నష్టాన్ని చవిచూడటం చరిత్రలోనే ఇదే తొలిసారి అని నివేదిక పేర్కొంది. రాష్ట్రంలో కూటమి నేతల అవినీతిని, విచ్చలవిడితనం, బరితెగింపు చూస్తుంటే అసలు మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా అన్న సందేహం కలుగుతోందని, ఇలాంటి ఆటవిక రాజ్యాన్ని ఎప్పుడు చూసి ఉండమంటూ చంద్రబాబు సర్కార్పై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. రైల్వే కూడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసలు మనిషేనా? ఒక ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి, భయపెట్టి, దారుణంగా లైంగికంగా వేధిస్తే ఎలాంటి చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్రాంతి సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి వీడియోలు చూస్తుంటే విస్మయం కలుగుతోందన్నారు. మొబైల్ రికార్డింగ్ డాన్స్లు. కొత్తపేటలో వ్యాన్లపై రికార్డింగ్ డాన్సులు నిర్వహించారు. మొబైల్ వ్యాన్లలో మద్యం అమ్మారు. వాటి కోసం ప్రతి నియోజకవర్గంలో వేలం పాటలు పాడారు. మా పులివెందులలో కూడా గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి వేలం పాట నిర్వహించారు. 3 కోట్లకు అమ్ముకున్నారు. ఎక్కడి నుంచి వచ్చి 8-9 సెంటర్లు పెట్టి నిర్వహించుకుంటున్నారు. ప్రభుత్వమే దగ్గరుండి ఇదంతా చేస్తోందని మండిపడ్డారు. మనందరి సంకల్పమైన వికసిత్ భారత్ పట్ల పార్లమెంటు సభ్యులంతా ఐక్యంగా ఉండాలని, స్వదేశీ జాతీయ భద్రత కోసం కలిసికట్టుగా ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాల పరిరక్షణ విషయంలో పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని చెప్పారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ అనే లక్ష్య సాధన కోసం ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక, సామాజిక కార్యక్రమాలను ప్రస్తావించారు. సంస్కరణల ఎక్స్ప్రెస్ వేగం ఇలాగే కొనసాగుతోందని వివరించారు. అశేష భక్తజన సందోహం నడుమ ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క సారలమ్మల మహాజాతర బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. జాతర తొలి రోజు ఆచారాల ప్రకారం కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవత గద్దెపైకి రాకతో మహాజాతర అంకురార్పణ జరిగింది. బుధవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య సమ్మక్క సారలమ్మల పూజారుల గద్దెల వరకు చేరుకుని పుట్టమడతో గద్దెలను అలికి శుద్ధి చేశారు. ఆదివాసీ సాంప్రదాయం కొట్టు గోత్రాల ప్రకారం ఆదివాసీ సాంప్రదాయ పద్ధతిలో పీఠ ముగ్గులు వేసి అమ్మవార్లకు పసుపు, కుంకుమ, చీర, సారలను సమర్పించి ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సారలమ్మల రాక సాయంత్రం 5 నుంచి 6 గంటల సమయంలో కన్నెపల్లి నుంచి హనుమంతుని రక్షా కవచంలో సారలమ్మ దేవత బయలుదేరి రాత్రి 9 నుంచి 10 గంటల వరకు మధ్య మేడారం గద్దెలకు చేరుకున్నారు. అదేవిధంగా కొండాయి నుంచి గోవిందరాజులు, పూనుగొండ్ల నుంచి పడిగిద్దరాజులను పూజారులు మేడారం గద్దెలపైకి తీసుకుని వచ్చి ప్రతిష్ఠించారు. మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలలో సమ్మక్క అమ్మవార్లకు, పడిగిద్దరాజులకు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మేడారం ప్రధాన పూజారి సిద్ధపోయిన అరుణ్ కుమార్ మాట్లాడుతూ భక్తులందరూ అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని ప్రభుత్వం మరియు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు.
పట్టణంలో బీజేఎస్ఆర్ కాలేజీలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల సదస్సు జిల్లా కన్వీనర్ అనిల్ కుమార్ అధ్యక్షతన విజయవంతంగా నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఏ రాష్ట్ర ఇన్ఛార్జ్ వేమన, రాష్ట్ర కార్యదర్శి నాగార్జున, పార్టీ జిల్లా కార్యదర్శి ఓబయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యార్థిని వ్యతిరేక విధానాలపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఏ రాష్ట్ర ఇన్ఛార్జ్ వేమన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన NEP 2020 అనేది విద్యను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టే విధానమని విమర్శించారు. NEP 2020 కొనసాగింపుగానే VBSA బిల్లును తీసుకొని వచ్చి యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని హరించడమే కాకుండా ప్రజాస్వామ్యపరమైన విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రతి ఒక్క విద్యార్థిని కలిసి ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగించేందుకు రాబోయే రోజుల్లో ఒక పోరాట మార్గాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో ఏకైక ఒక విద్యార్థి సంఘం ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ అడుగులు వేస్తూ ఉంది. ఈ యొక్క కార్యక్రమాలకు మీరందరూ భాగస్వాములు కావాలి. ఎందుకంటే మన భవిష్యత్తు కోసం, ముఖ్యంగా మీ భవిష్యత్తు కోసం ఈరోజు మెడిసిన్ చదువుతున్నట్టు చాలామంది సోవియట్ రష్యా ప్రాంతంలో ఏదైతే అక్కడ ఫీజు సంబంధించినటువంటిది నామమాత్రంగా ఉంటే ఖర్చులు ఎంతో సొంత విద్యార్థులు వాళ్ళ ఖర్చుల వరకే ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ ఈరోజు ఒక మెడికల్ సీటు చదవాలంటే 60 నుంచి 90 లక్షల రూపాయల దాకా మినిమం ₹1 కోటి వరకు కూడా ఖర్చు అవుతుంది. అలాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులకు ఎవరికైతే మెడిసిన్ చదివినటువంటి ఒక ఆశ కళ అనేది అంతరించిపోకుండా దాన్ని డబ్బుతోనే కాదు, మనకు ఉన్నటువంటి యూనివర్సిటీ అనే ఒకటి ఉంది. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. యూజీసీ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసిన ఒక సంస్థ. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లకు, అన్ని ఎడ్యుకేషన్ డిగ్రీ, PG అనే బీటెక్ అన్నిటికి కూడా గ్రాంట్ రూపంలో మనకు డబ్బులు ఇచ్చే సంస్థ అది. కానీ ఈరోజు ఈ VBSలో దాన్ని రద్దు చేయబోతున్నారు. NCT అంటే నేషనల్ టీచర్ ఎడ్యుకేషన్, అది నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఈ దేశంలో టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించి అనేక మార్పుల తర్వాత పరీక్షలు పెట్టే సంస్థ అది. ఈరోజు దాని గురించి రద్దు చేయబోతున్నారు. అదేవిధంగా AICT ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈరోజు మీరు అందరూ కూడా బీటెక్ మీద ఆశ ఉంటుంది. ఈరోజు బీటెక్ చదవాలంటే మనము ఆటోమేటిక్గా ఎంసెట్ రాస్తాము, లేదా JNTO లేకుంటే IITనో తర్వాత NITనో పోతాం. కానీ జరుగుతున్నటువంటి అక్రమాల పైన, అవినీతి పైన మరి ఈ PPP మోడల్ని తక్షణమే రద్దు చేయాలని మనం విద్యార్థి సంఘంగా పోరాడుతున్నాం. ఈ యొక్క సదస్సులో మరి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈ సదస్సులు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థి మిత్రులారా, మీకు దాదాపుగా 2029కి వచ్చేసరికి ఖచ్చితంగా ఓటు హక్కు వస్తుంది. కాబట్టి మీరు అప్పుడు ఏదైతే ఉన్నారో ఈ యొక్క పేద విద్యార్థులకు చెందినటువంటి జ్యుడిషియరీ వ్యవస్థలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఈ నెల 30వ తారీఖున జరిగే రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో బీసీ అడ్వకేట్లు అందరూ ఐక్యత చాటుతూ బీసీ అడ్వకేటర్లను బార్ కౌన్సిలింగ్ మెంబర్లుగా మరియు బీసీ చైర్మన్లు గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి, మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాణాల అజయ్ కుమార్ కోరారు. జ్యుడిషియరీ వ్యవస్థలో బీసీ, SC, STలకు చాలా అన్యాయం జరిగిందని, ఈ జ్యుడిషియరీ వ్యవస్థలో మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు. జ్యుడిషియరీ వ్యవస్థలో దేశవ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరుగుతోందని, తెలంగాణ నుంచి మార్పు రావాలని, తద్వారా దేశవ్యాప్తంగా బీసీలు జడ్జీలుగా ఉన్నత పదవులను పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. ఎలాంటి ప్రలోభాలకు, పార్టీలకు లొంగకుండా బార్ కౌన్సిల్ మెంబర్లుగా బీసీ అడ్వకేట్లను గెలిపించాలని కోరారు. మరి అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్లే కానీ చాలా మటుకు అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. ఏదో నామమాత్రంగానే బీసీ, SC, STలకు కేటాయించడం జరిగింది. అంతేకాదు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైన మనకు హైకోర్టు స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హైకోర్టు బార్ కౌన్సిల్ చైర్మన్గా అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్ళే ఉన్నారు. గత 20 సంవత్సరాలు కూడా ఒకే వ్యక్తి 20 సంవత్సరాలుగా అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి ఉన్నారు. అంటే ఇప్పుడు మనకు బీసీలకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో మన బీసీలందరూ, బీసీ అడ్వకేట్లు ఒకతాటికి వచ్చి బీసీ అడ్వకేట్లను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని శిరస్సు ఉంచి ప్రార్థిస్తాను. ఎందుకంటే మనకు జ్యుడిషియల్ వ్యవస్థలో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే జడ్జెస్ కూడా కొలిజియంలో పేర్లు పోవాలన్న ప్యానెళ్లలో మరి బార్ కౌన్సిల్ చైర్మన్ గారు కూడా ఉంటారు. వాళ్ళది కూడా ముఖ్యమైన పాత్ర ఉంటుంది. వాళ్ళందరూ అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళని పేర్లు పెట్టి
పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి సుప్రీంకోర్టు నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు కూడా ఇవన్నీ ఫైరవీల మహాత్మ్యమే జరిగింది. మనకు బీసీలకు చాలా అన్యాయం జ్యుడిషియల్ వ్యవస్థలో జరుగుతూ ఉంది. ఇంతేకాదు మన డిస్టిక్లో ఉన్నటువంటి జడ్జెస్ కూడా ప్రమోషన్ రిటైర్డ్ అయ్యే టైంలో కూడా ప్రమోషన్లకు బీసీలు ఎస్సీ ఎస్టీ జడ్జెస్ కూడా అవకాశాలు ఉన్నా చిన్న చిన్న కారణాలు చూపించి మనల్ని తొక్కిపెట్టి రెడ్డిలకు చెందినటువంటి జడ్జిలనే హైకోర్టుకు తీసుకొస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. ఈరోజు బీసీలకు చెందినటువంటి అడ్వకేట్లందరికీ నేను మనవి చేయడం అంటే మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి, ఆత్మ విమర్శన చేసుకోండి. మీ మనస్సాక్షికి తెలుసు ఇన్ని రోజులు మనకు చాలా అన్యాయం జరిగింది. రాబోయే తరంలో కూడా మన న్యాయ వ్యవస్థలో బీసీలు జడ్జెస్ స్థాయి కావాలన్నా, ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా, ఈరోజు మంచి మంచి పదవులు దక్కాలన్నా, ఈరోజు మనం అందరం బీసీలం ఒక్కదాటికి వచ్చి మన రిజర్వేషన్లు మనం కాపాడాలన్నా మన చేతుల్లోనే ఉంది. విద్యావంతులు మీరే. ఇన్ని రోజులు అన్యాయం జరిగింది, ఇకనైనా కళ్ళు తెరుచుకోండి. మీరు అందరూ కలిసి బీసీ అడ్వకేట్లను బార్ కౌన్సిల్ మెంబర్లుగా అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని, అలాగే బీసీ బార్ కౌన్సిల్ చైర్మన్ కూడా బీసీ వర్గానికి చెందిన వారే కావాలని, తద్వారా మనకు రాబోయే రోజుల్లో జ్యుడిషియల్ వ్యవస్థలో ఇక్కడి నుంచే మార్పులు తీసుకురావడానికి పునాది పడుతుంది. రాబోయే రోజుల్లో మన బీసీలు కూడా జడ్జిలుగా కావడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకోసం ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఎవరు సీనియర్స్ ఉండొచ్చు, మనకు అందరు ఉండొచ్చు, అందరు వాళ్ళని కాదనము, వాళ్ళు కూడా మన గురువులే. కాకపోతే మనకు జరిగిన అన్యాయాన్ని మీరు ఆత్మవిమర్శ చేసుకొని తప్పకుండా బీసీలను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మనవి చేస్తాను. అంతేకాదు ఈరోజు జరగబోయే ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్లతో పాటు చైర్మన్గా కూడా గెలిపించినట్లయితే ఇదే మనకు తెలంగాణ హైకోర్టు నుంచే ఒక పునాది. తద్వారా రాబోయే రోజుల్లో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళతో పాటు నార్త్ ఇండియా కూడా, గుజరాత్, మధ్యప్రదేశ్. అంబర్పేట నియోజకవర్గంలోని బాగంబరపేట ప్రాంతంలో ఏర్పాటు చేసిన యువ ఫిట్నెస్ PRO జిమ్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలు, సర్టిఫైడ్ శిక్షకులతో యువ ఫిట్నెస్ జిమ్ ను కుంకుమ సురేందర్ ఏర్పాటు చేయడం ఆనందకరమన్నారు. నగర ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం జిమ్ నిర్వాహకులు కుంకుమ సురేందర్ మాట్లాడుతూ ఉద్యోగులు, యువకులు, స్థానికులు, మహిళలు అందరూ సులభంగా వినియోగించుకునేలాగా అత్యాధునిక సదుపాయాలతో యువ ఫిట్నెస్ జిమ్ ను రూపొందించామని తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా తొలి 10 రోజుల వరకు 100 మంది సభ్యులకు కేవలం 1000 రూపాయలకే సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రొపైటర్ శివానంద్, కార్పొరేటర్లు విజయ్ కుమార్, పద్మ, వెంకటరెడ్డి, నరేందర్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. బట్టి సపరేట్ టైమింగ్స్ ఉంటాయి. అందరికి నమస్కారం. ఇవాళ యువ ఫిట్నెస్ ప్రో జిమ్కి మా లడ్డు గారు దీని ప్రొపరేటరు, దీనికి ముఖ్య అతిథులుగా మా కాలేరు వెంకటేష్ అన్న, మరి లోకల్ కార్పొరేటర్ పద్మ, వెంకటరెడ్డి గారు, అలాగే హనుమంతరావు గారు, వెంకట్ గారు, వీళ్ళందరూ వస్తున్నారు. అడిషనల్ డీసీపీ నరసేశ్వర్ గారు, సంఘ సేవకులు శంకరన్న గారు, శ్రీశైలం యాదవ్ గారు, వీళ్ళందరూ కూడా ఇచ్చేస్తున్నారు ఇక్కడికి. అయితే ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఫిట్నెస్గా ఉండాలని ఇలా కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి తాను స్వయంగా చూసి ఇచ్చేసి ఇక్కడ ఒక జిమ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని తను అనుకొని తన సొంత ల్యాండ్లో ఈ జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి యువత అంతా దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఫిట్నెస్ ఉండాలని మేము మనవి చేస్తున్నాము. ఎందుకంటే లోకల్గా ఇంత పెద్ద జిమ్ ఎక్కడ లేదు, ఇంత పెద్ద ప్లేస్ కూడా లేదు, పార్కింగ్ ప్లేస్ కూడా లేదు. కాబట్టి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అన్ని రకాల ప్రొవైడింగ్ కోచర్ కూడా ఉన్నారు. కాబట్టి యువత దీన్ని యూజ్ చేసుకోవాలని మేము కోరడం జరుగుతుంది. ఓపెనింగ్ ఆఫర్స్ ఫస్ట్ 10 days 100 మందికి 1000 రూపాయలు ఫీజు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ 100 మందికి ఇవాళ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. అది ఇవాళ ఫస్ట్ 100 మందికి మేము 1000 రూపాయలు ఫీజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. లేడీస్ కూడా సపరేట్ టైమింగ్స్ ఉంటాయి. దీనికి మేము టైమింగ్ చూసి దాని ప్రకారం మేము చెప్తాము. అలాగే ఎవరికైనా టైం సెట్ కాకుండా జాతర సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చే మహాజాతరలో తప్పిపోయిన వ్యక్తులను తిరిగి వారి కుటుంబానికి చేర్చే దిశగా తప్పిపోయిన వ్యక్తుల ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయాలని అన్నారు. మేడారం మహాజాతర సందర్భంగా పారిశుద్ధ చర్యలు కట్టుదిట్టంగా నిర్వహించడం జరుగుతోంది. జాతరలో పారిశుద్ధ నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగిస్తోందన్నారు.
మేడారం పరిసరాలతో పాటు భక్తుల దర్శనానికి వెళ్లే అన్ని సెక్టార్లలో పరిశుభ్రత పాటించడం జరుగుతోందన్నారు. అమ్మవారి గద్దెల వద్ద శానిటేషన్ సిబ్బందితో ప్రత్యేక పారిశుద్ధ చర్యలు చేపట్టడం జరిగింది. అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ గద్దెల వద్ద బెల్లాన్ని సమర్పిస్తూ భక్తులు సమర్పించే మొక్కులు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పర్యటనలో మంత్రి వెంట జిల్లా కలెక్టర్ దివాకర, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. శానిటేషన్ శ్రీనివాసరావు గారు ఈ యొక్క విఐపి ప్రోటోకాల్ దగ్గరికి ఒకసారి వెళ్ళి అక్కడ అంతా క్లియర్ చేయండి. తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంలో కీలక వ్యక్తులైన వైసీపీ నాయకులపై ధ్వజమెత్తిన పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్, కూటమి నాయకులు బంటుమిల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ సాదరంగా స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను శాసనసభ్యులకు ఆలయ అర్చకులు అందించారు. పూజా కార్యక్రమంలో అనంతరం మీడియాతో మాట్లాడుతూ కల్తీ లడ్డు వ్యవహారంలో చరిత్రహీనులుగా మిలిగిపోయిన వైసీపీ నాయకులు కల్తీ నెయ్యి తీసుకొచ్చి లడ్డు తయారు చేసేది పూర్తిగా బహిర్గతమైంది. వైసీపీ పాలనలో తిరుమల ప్రతిష్టను దెబ్బతీశారు. ప్రజలను ఏ విధంగా దోచుకున్నారో అలాగే స్వామివారి యొక్క డబ్బును కూడా దోచుకున్నారు. గత ప్రభుత్వంలో 1.6 కిలోల నెయ్యిని కొన్నారు. 20 కోట్లకు పైగా లడ్డు తయారీ మరియు ఇతర ప్రసాదాలకు వాడటం జరిగింది. 235 కోట్ల స్కామ్ ని వైసీపీ నాయకులు చేసి వారి జేబులు నింపుకున్నారు. ఇప్పుడు కూడా నిజానికి సిట్ వారు అది అసలు నెయ్యే కాదని చెప్తుంటే వీళ్ళు నెయ్యి కలిసి అవ్వలేదన్నారు. అంత దారుణం అంటే అసలు నెయ్యి కాదని రిపోర్ట్ మన ఫోన్లో మీ అందరి ఫోన్లో ఉంటుంది, చూడండి. నెయ్యి కాదు, పామ్ కెర్నల్ పామాయిల్తో తయారు చేసిన ఒక విష పదార్థం. అది అసలు ఆర్టిఫిషియల్. ఇది 60 లక్షల లీటర్ల నెయ్యిలో 60 లక్షల కేజీల నెయ్యిలో 1/2 కేజీ నెయ్యి కూడా లేదు. అది సిట్ రిపోర్ట్ ఇస్తే కూడా ఇప్పుడు గుంపుతున్నారు. అది ధర్మం కాదు. మీకు 150 నుంచి 5 లేసి కెమికల్స్తో కూడిన పదార్థం కలిసింది, జంతువుల కొవ్వు కలిసి చెప్పి నిజ నిర్ధారణ అయ్యింది. ఇది చాలా దారుణ విషయం. కోట్లాది మంది ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్న వైసీపీ పార్టీ ఇది చాలా దుర్మార్గమైనది. రాబోయే రోజుల్లో మరి దీన్ని ఏదైతే మీరు రాబోయే రోజుల్లో ఇది ఏదైతే ప్రజల దృష్టిలో మీరు చరిత్రహీనులుగా వెలిగిపోతారు. ఏదైతే ఈ రాష్ట్రంలో అతి పవిత్రమైన దేవాలయంలో అంటే మీకు దేవుడన్నా కూడా లెక్కలేదు. ఏదైతే పచ్చకనవెళ్ళు ఊరంతా పచ్చకనవెంటూ మీరు తప్పు చేసి ఎదటం మీకు అలవాటే. 235 కోట్ల రూపాయల స్కామ్ని వైసీపీ నాయకులు చేయటం కూడా జరిగింది. వారందరూ కూడా దేవుడి యొక్క సొమ్ముని వారి జేబుల్లో నింపుకున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ఆరోగ్యం దెబ్బతీసే విధంగా చేశారు. భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతినే విధంగా ఈ రోజున వైసీపీ నాయకులందరూ కూడా ప్రవర్తించారు. ఇప్పటికైనా వాళ్ళు స్వామివారిని వేడుకొని క్షమాపణ చెప్తే బాగుంటుంది. లేకుంటే వాళ్ళ పాపానికి నిష్కృతి లేదని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున గతంలో కూడా మనం చూసాం, అక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పేసి నానా రకాలుగా తిరుమలలో నానా యాగి చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇప్పుడు కూడా ఆ తిరుమలలో మొన్న కూడా మనం చూసాం, ఖాళీ బాటిల్స్ని వాళ్ళ వైసీపీ లీడర్స్ తోటి తీసుకెళ్ళి పైన అక్కడ పడేసి వాళ్ళే వీడియోలు తీసి అక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి లేనిపోని ఫేక్ ప్రచారాలు క్రియేట్ చేయడంలో వైసీపీ నాయకులు దిట్ట అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున మీరు చేసేటువంటి ఫేక్ ప్రచారాలను గతంలో నమ్మారేమో, కానీ ఈ రోజున బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో 20 లక్షల మంది మృతి. సిఎస్ఐఎస్ తన నివేదిక వెల్లడి. కూటమి పాలనలో ఆటవిక రాజ్యం. మాజీ సీఎం వైఎస్ జగన్. మన సంకల్పం వికసిత భారత్. దేశంలో సంస్కరణల ఎక్స్ప్రెస్ వేగం ఆగదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.